బ్రేకింగ్ న్యూస్ రాంగ్ రూట్ లో వెళ్లి దానిని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు విచారించారు. శ్రీనివాస్ తీరుపై ఇప్పటికే కేసు నమోదైంది. రాంగ్ రూట్ లో వెళ్లిన కారును సైతం సీజ్ చేశారు పోలీసులు. ఈ నెల 13న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో రాంగ్ రూట్ లో వెళ్లాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ విషయం గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అడ్డుకున్నాడు. దీంతో అతడిపై దురుసుగా ప్రవర్తించాడు శ్రీనివాస్. ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని విచారణకు పిలిచి గంట పాటు విచారించారు. విచారణ అనంతరం అతని BYD కారును సీజ్ చేశారు. 41 CRPC నోటీసులు ఇచ్చి పోలీసులు అవసరమైతే మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. బెల్లంకొండ శ్రీనివాస్ ను విచారించిన పోలీసులు అతని కారును సీజ్ చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, రాంగ్ రూట్ లో వెళ్ళడము, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి పైన కూడా దురుసుగా ప్రవర్తించారు. ఈ రెండు అంశాలపైన జూబ్లీహిల్స్ పోలీసులు సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పైన కేసు నమోదు చేశారు. ఆయన కారును కూడా సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఈ నెల 13వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్తున్న క్రమంలో ఆయన రాంగ్ రూట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అతన్ని అడ్డుకోవడం, అక్కడి నుంచి రాంగ్ రూట్లో వెళ్ళకూడదని చెప్పడంతో తనపైకి దూసుకు వెళ్ళే ప్రయత్నం చేసి అదే రూట్లో వెళ్ళేందుకు ప్రయత్నించదా అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని తనపైన కొంత దురుసుగా ప్రవర్తించి తనతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఈ వీడియోని కూడా తీసి కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోటార్ వెహికల్ చట్టంతో పాటుగా పోలీస్ అంటే డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ పైన దురుసుగా ప్రవర్తించిన ఈ రెండు అంశాలపైన కేసు నమోదు చేశారు. 41 CRPC నోటీస్ కూడా ఇచ్చినట్లుగా తెలుసు. అయితే నిన్న ఒక గంట పాటు జూబ్లీహిల్స్ పోలీసులు సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ని విచారించారు. అసలు రాంగ్ రూట్లో ఎందుకు వెళ్ళాలి ప్రయత్నం చేశారు, డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ పైన ఎందుకు దురుసుగా ప్రవర్తించారు, దుర్భాషలు ఆడినట్లుగా కూడా ఎందుకు అన్న అంశాలను కూడా ఆయన ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. గంట పాటు విచారించిన అనంతరం కూడా 41 CRPC నోటీసులు జారీ చేశారు. తదుపరి మరోసారి విచారణకు పిలిస్తే ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. రాంగ్ రూట్లో వెళ్ళిన ఆయన కారు BYD కారుని కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ మొత్తం అంశం నెటిజన్లు కొంత సోషల్ మీడియాలో వైరల్ చేసిన నేపథ్యంలో పోలీసులు ఇటు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నోటీసులు ఇచ్చిన 41 CRPC నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి ఏదైతే మోటార్ వెహికల్ చట్టంతో పాటుగా ఇటు పోలీసులు డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ పైన దురుసుగా ప్రవర్తించిన ఈ రెండు అంశాల మీద కేసు నమోదు చేసి FIR నమోదు చేసినటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు తదుపరి విచారణ కూడా కొనసాగించే అవసరం, ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ వెహికల్ ఏదైతే కారు రాంగ్ రూట్లో వెళ్ళిన కారును కూడా సీజ్ చేసిన నేపథ్యంలో మరోసారి విచారణకు పిలిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.